హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కొత్త పెన్షన్ రూల్స్ ఇక భారీగా తగ్గే అవకాశం. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన ప్రస్తుత పెన్షన్ విధానంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా హయ్యర్ పెన్షన్ అంటే ఎక్కువ పెన్షన్ పొందేవారికి ఎదురు దెబ్బ తగిలేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ పెన్షన్ రీఫార్మ్ వల్ల భవిష్యత్తులో లభించే పెన్షన్ డబ్బు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు వచ్చిన సమాధానంతో ఈ కొత్త స్కీము వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఎందుకు ఈ కొత్త స్కీమ్ అంటే, ప్రస్తుతం ఉన్న హయ్యర్ పెన్షన్ విధానం వల్ల సంస్థపై ఆర్థిక భారం పెరుగుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తుంది. అందుకే పెన్షన్ మొత్తాన్ని తగ్గించేలా కొత్త పెన్షన్ రీఫార్మ్ ప్లాన్ డాక్యుమెంట్ను 2024 డిసెంబర్లో కేంద్ర కార్మిక శాఖకు సమర్పించారు. ఈ కొత్త విధానాన్ని సెప్టెంబర్ 1, 2014 నుంచి వెనక్కి వర్తించేలా అమలు చేయాలని చూస్తున్నారు. ఇక కొత్తగా ప్రతిపాదించిన మార్పులైతే ఇవే. ఈ కొత్త ప్లాన్ ప్రకారం పెన్షన్ కాంట్రిబ్యూషన్ బెనిఫిట్స్ ఇలా ఉండబోతున్నాయి. ఇక నిర్బంధ పెన్షన్ అంటే జీతంతో సంబంధం లేకుండా ఉద్యోగులందరినీ కూడా తప్పనిసరిగా పెన్షన్ ఫండ్లో చేరుస్తారు. కాంట్రిబ్యూషన్ అంటే యజమాని వాటా 8.33%గానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1.16% వాటాను కేవలం గరిష్ట పెన్షన్ నిధి కోసం మాత్రమే వాడతారు. ఇక అదనపు పొదుపు అంటే నెలకు 15,000 కంటే ఎక్కువ జీతం ఉన్నవారు ఆ పైన ఉండే మొత్తంపై అదనంగా పెన్షన్ కోసం డబ్బు కట్టుకోవచ్చు. ఇది విడిగా ఒక అకౌంట్లో జమ అవుతుంది. ఇక మినిమం పెన్షన్ పెరుగుదల సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రస్తుతం ఉన్న కనిష్ట పెన్షన్ 1000 నుంచి 3,000కు పెంచాలని ప్రతిపాదించారు. ఇక హయ్యర్ పెన్షన్ తీసుకునే వారి పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ ఈ కొత్త స్కీము అమల్లోకి వస్తే ఇప్పటికే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి 2 దారులు ఉంటాయి. ముందుగా వచ్చేసి కొత్తగా తగ్గిన రేట్ల ప్రకారం స్కీములో కొనసాగటం. ఇక రెండో ఆప్షన్ వచ్చేసి లేదా స్కీము నుండి తప్పించుకొని ఇప్పటి వరకు కట్టిన అదనపు వాటాను వడ్డీతో సహా వెనక్కి తీసుకోవటం. ఇక నిరసనల సెగ తప్పదా అంటే, ఇక ఈ పెన్షన్ రీఫార్మ్ వల్ల పెన్షన్ తగ్గిపోతుందనే వార్తలతో పెన్షనర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉందని స్వయంగా ఈపీఎఫ్ఓ నివేదికల్లోనే పేర్కొన్నారు. ఇది చట్టపరమైన చిక్కులకు దారితీయవచ్చని, కోర్టులు కూడా దీనిని తప్పుబట్టే అవకాశం కూడా ఉందని నివేదిక హెచ్చరించింది. ప్రభుత్వం ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు, కానీ లోలోపల మాత్రం భారీ కసరత్తు జరుగుతోందని స్పష్టమవుతుంది. మొత్తానికి ఈ కొత్త పెన్షన్ సంస్కరణలు అటు సామాన్య ఉద్యోగులకు ఇటు రిటైర్డ్ వ్యక్తులకు పెను సవాలుగా మారేలా కనిపిస్తున్నాయి. ఇక కనిష్ట పెన్షన్ను 3,000కు పెంచడం మంచి పరిణామమే అయినా, ఎక్కువ జీతం ఉండి అధిక పెన్షన్ ఆశించే వారికి మాత్రం ఇది తీరని నష్టం కలిగించవచ్చు. ప్రభుత్వం ఖజానాపై భారం తగ్గించుకోవటానికి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సామాన్యుడి చేతికి అందే రిటైర్మెంట్ సొమ్ముపై కోత పడితే మాత్రం తీవ్ర నిరసనలు తప్పవు. ఒకవేళ ఈ ప్రతిపాదనలు చట్టరూపం దాలిస్తే లక్షలాది మంది తమ పెన్షన్ లెక్కలను మళ్లీ సరిచూసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ స్కీము ఎటువైపు దారి తీస్తుందో తెలియాలంటే కేంద్రం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.